నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ భాష. ఎట్లున్నారు మనల్లందరూ మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు. ఇక అందరు కూడా సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాము. ఇంకా బతుకమ్మ పండుగ కానీ దసరా పండుగ కానీ మనల్ని ఎట్లా సెలబ్రేట్ చేసుకోరు, మేము కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. అంటే ఇక మా సైడ్ ఊర్లల్లో మామూలుగానే జరుగుతుంది, కానీ అదే మాకు పెద్ద పండుగలా కనిపిస్తుంది. ఇక మీ పట్టణంలో కానీ మీ ఊర్లలో కానీ ఎట్లయితే జరుపుకోరు కింద కామెంట్ చేయండి. ఇక కొత్త బట్టలు అయితే మేము అన్ని లాగులు అందరు తెచ్చుకున్నాము. దసరా పండుగ అయితే మా దిక్కైతే అమ్మమ్మోళ్ళే ఇప్పిస్తారు. మీరుకు మీరే తెచ్చుకుంటారా, మీ అమ్మమ్మోళ్ళు ఇప్పిస్తారా? కింద కామెంట్ చేయరు. ఇక డైలీ వీడియోస్ పెట్టినందుకు మన సబ్స్క్రైబర్లు చాలా మంది ఒకటే కామెంట్లు, ఏమైంది పెంటాక వీడియోస్ పెట్టట్లేదు, ఏమైంది పెంటాక వీడియోస్ పెట్టట్లేదు. చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా. మన వీడియోస్ కోసం ఇంతమంది వెయిట్ చేస్తున్నా కానీ వీడియోస్ అనేది తప్పక తీసుకురావాలి, మనం లేట్ చేయొద్దు అని ఈరోజు వీడియో మీకోసం తీసుకొచ్చాము. ఇంకా ఈ రోజు నుంచి తప్పకుండా డైలీ వీడియోస్ పెట్టి ట్రై చేస్తాము, సరేనా? ఇంకా మేము డైలీ వీడియోస్ పెడతాము, మీరు మా కోసం ఒక చిన్న లైక్ చేయకుండా హెల్ప్ అని ఇవ్వడం అస్సలు మర్చిపోకూడదు. అట్లనే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. కింద గంట సింబల్ వస్తుంది, నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లోకి వస్తుంది. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఊర్ని అమ్మ పెంట కేంద్రం కంప్యూటర్ మీద కూర్చుంది, ఉడుకుడుకు చాయ్ తాగుతుంది, ఇక్కడ పిజ్జాలో బర్గర్లో ఏమో తింటుంది. జోరుగుందిరో పెంటక్క. పెంటక్క అవు గాని నీకు కంప్యూటర్ వస్తుందేమొచ్చా? మనకు కంప్యూటర్లతో ఏడొచ్చి చెల్లే, జర్ర మనల ముందు కొంచెం బిల్డప్ ఇద్దామని కంప్యూటర్ మీద కూర్చొని వత్తుదామని చూస్తున్నా గాని ఇక మనకంత సీన్ లేదులే. గాని ఇక మన సబ్స్క్రైబర్లు జర్ర కరుణిచ్చిర్రు అనుకో, అంటే సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా సపోర్ట్ చేసిర్రు అనుకో, ఇక ఆ రోజులు ఇట్లా రావచ్చు, మన వీడియోస్ అనేది కానీ ఎడిట్ చేసుకోవచ్చు నేర్చుకొని. ఇక సబ్స్క్రైబర్లు ఇక మనోళ్ళందరికీ అర్థమైంది అనుకుంటాము. ఇక సరే వీడియోలోకి వెళ్దాం పదండి. దసరా పండుగ రేపే అంటూ చూసి ఎట్లా ₹1 లేదు. మరి బట్టలు ఏం తెచ్చుకోవాలి, పిల్లలకు బట్టలు ఏమి ఇప్పియాలి? ఇక కూరగాయలు అయితే వాళ్ళ అమ్మ పానం తింటుందంట, అమ్మమ్మని బట్టలు ఇప్పియమని అని. నా చేతిలోనేమో సిల్లి గవ్వలేదు. ఇలా తాత ఎక్కడ పోయిండో బట్టలు ఎత్తోడు ఇంకా వస్తలేడు ఇంటికి. ఆగో యావిలున్నవయ్యా, ఇప్పుడే అనుకుంటున్నా నీ గురించి, వస్తూనే ఉన్నవా? దాదా నీతో పని ఉంది, ఒక నిమిషం కూర్చో మాట్లాడాలి. అబ్బో, నా గురించే తలుసుకుంటున్నావు? ఇక దేవుని లెక్క ప్రత్యక్షమైననా? సరే ఏందో ముచ్చట చెప్పు. ఈ మొఖం ఈ బట్టలు ఎత్తి తెచ్చుకొని నువ్వు దేవుడివా? అమ్మో అట్లా అన్నది తప్పు. ఇప్పుడు పైసలు గుంజే పని ఉంది కాబట్టి బట్టలు ఎత్తి అనొద్దు. దేవుడు అని కొలుసుకుంటేనే ఈయన పైసలు ఎక్కి ఇస్తాడు. అరే ఏమైంది? నోట్ల గురుకుంటున్నావు చెప్పు, ఏదో పని ఉందంటే కదా. దేవుళ్ళలాగా టయానికి వచ్చినావు, జర పని ఉంది నీతోని అని అంటున్నా. అబ్బో, ఎన్నట్లేంది దేవుడు అని బాగానే అంటున్నావు, ఏం అవసరం ఉందే? ఏడన్నా వాన పడతట్టు ఏముంది ఇలా? నిజం మాట్లాడినా నువ్వు గిట్లనే చేస్తావు గాని, ఇక పిల్లలకు దసరా పండుగ వస్తుంది కదా, బట్టలు అంటే ఒక తేనె పానం తింటుర్రయ్యా. పైసలు ఇయ్యరాదు, ఇప్పిచ్చొస్తా పోయి. అరే మొన్ననే ఇస్తే కదా నీ 4,000. పండుగకు బట్టలకు అవుతుంది, మొరుకులు అప్పలకు అవుతుంది. ఇక నూనె బోనె అన్ని సామాన్ తీసుకొస్తే ఒక 4,000 ఇయ్యి అంటే ఇక 4,000 తలగబెట్టి మళ్ళీ ఎక్కడ పెట్టినావు అవన్నీ? మళ్ళీ పిల్లలకు బట్టలకు పైసలు కావాలని అడుగుతున్నావు. నాకు ఇచ్చినాక మళ్ళీ అడుగుతున్నావు అని అంటే నాకు ఏమైనా సోకాయ పోతానే అడుగుతాందుకు. ఆ 4,000 ఏమిచ్చాని పొదుపు చిట్టికి అప్పులల్లనే పోయినాయి అన్ని. నేను కావాలని అడుగుతున్నా, నా లేకనే కదా నిన్ను అడుగుతున్నా, ఉంచుకొని అడుగుతాందుకు. ఏమన్నా అదా చెప్పు నాకు. ఏమో నీకేరక, బట్టలకు కావాలి సామాన్ కావాలని పైసలు గుంజుకుంటుంది. ఇప్పుడేమో పొదుపు చిట్టి కట్టినా అప్పులకి పోయినాయి అని అంటున్నావు. ఇప్పుడు నాదా తప్పు నీదా తప్పు చెప్పు. నా తప్పు గిట్లా ఏం లేదు. ఆడ పొదుపు చిట్టి ఆ టైంకి వస్తుందని నాకు యాదికి లేదు కాబట్టి నేను పొదుపు చిట్టి పైసలు తీసుకోలేదు. ఇక చిట్టి వచ్చిన టయానికి ఆ పైసలు గిట్ల నువ్వు వేస్తావు కదా, ఈ పైసలు కట్టినాక మళ్ళీ బట్టలకు నుంచి నడుపుతా నేను ఊరుకున్నా. ఇప్పుడేమో గట్ల బాబు మాటలు మాట్లాడబడుతుంది నువ్వు. ఆగో పిల్లలే ఉన్నట్టుగా ఫోన్ల మీద ఫోన్లు కొడుతుర్రు జరుండు. హలో అమ్మమ్మ, ఏం చేస్తున్నవే? ఏం చేస్తలేను కన్నయ్య, ఇక మీ తాతతో ముచ్చట పెట్టుకుంటా నిలబడ్డా. ఏం చేస్తున్నారు నాయన మీరు? ఏంది తాతతో ముచ్చట పెట్టుకుంటా నిలబడ్డావా? పండుగ బట్టలు ఇప్పిద్దు రావే అంటే నీకు వినిపిస్తలేదా అమ్మమ్మ? ఏమని ఇంటికాని చెల్తలేవు? అయ్యో నా దగ్గర ఇక్కడ బిడ్డ, నేనేమైనా కష్టాన్ని పోతున్నా? ₹1 లేదన్న బాధ నాకుంటే పిల్లగాడు ఒకటే నా పానం తింటుండేనే. మీ తాతకు ఫోన్
ఇస్తున్నా, మాట్లాడతావా? ఏమొద్దు ఆ బట్టలు ఇస్తుంటూ నేనేం మాట్లాడను. ఆయన మీ ఇంటికి వస్తే ఒక 10 రూపాయలు ఇస్తానికే 10 మాటలు ఆలోచిస్తాడు. ఇప్పుడు బట్టల కంటే ఇస్తాడా? ఏమొద్దు నువ్వేరా, ఎట్లా చేసి నువ్వే పైసలు తీసుకొని వస్తావా, ఎట్లా చేస్తావు మాకు ఎరకలేదు. నువ్వే వచ్చి బట్టలు ఇప్పి మాకు. ఈ బట్టలు ఎత్తోని గురించి పిల్లగాడు ఇట్లా గమ్మతి మాట్లాడుతుంది చూడు. ఏమంటుండే నాతో మాట్లాడాడంటే నా పిల్లగాడు? ఏమో అయ్యా, పిల్లగాడు నీతో మాట్లాడాడంట, తాతతో మాట్లాడను, తాత బట్టలు ఇప్పిస్తలేడు, ఏం ఇప్పిస్తలేడు, నువ్వు వస్తావా రావా, నీతో ఇట్లా మాట్లాడను అని బెదిరిస్తుండు పిల్లగాడు, చూసినావు? ఓ అమ్మో, మస్తు హుషారైంది పిల్లగాడు. ఈ చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తాం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తామని పానం తినేది. ఇక ఇప్పుడేమో ఇంకా వస్తలేరు కదా, బట్టలు ఇప్పిస్తేనే వస్తాం అంటుర్రా. మస్తు తెలివైంది ఓ పిల్లగానికి. హలో అమ్మమ్మ, మాట్లాడమండి, ఫోన్ కట్ చేసినావా ఏంది? ఏం కట్ చేయలేదు నాయనా. ఇక మీ తాత సరే సరే ఇప్పిస్తీ అని అంటుండు, ఇక నువ్వేమో తాతతో మాట్లాడని అంటున్నావు. ఇక ఏమో గాని, సరే సరే అమ్మకి మాట్లాడతా. ఏమొద్దు, నేను మా అమ్మకి ఏమియ్యా, నువ్వు ఎప్పుడు వస్తావో ఏ టైంకి వస్తావో ఎప్పుడు బట్టలు ఇప్పిస్తా అనుకో, మేము గిట్ల వస్తాము. ఇక మంచి డ్రెస్ ఇప్పియాలి నాకు మా అక్కకు. పిల్లగాడు మంచి డ్రెస్ అంటే ఎన్ని వేల బట్టలు ఇప్పియాలి పిల్లగా నీకు? ఆ ఒక 1000 రూపాయలలో ఇద్దరికి ఇప్పిస్తా, ఒక జత వస్తాట, 500 మంచిగానే ఉంటాయి కదా. ఏంది షేర్ 500 ఇప్పిస్తావా? మా దోస్తు వాళ్ళు మా ఇంటి పక్కన వాళ్ళు తెచ్చుకుర్రు, ఒక్కొక్కడిది 2000, 1800, ఎంత బాగున్నాయి తెలుసా. నాకు 500 ఇప్పిస్తా అంటే నేను రాను మీ ఇంటికే రాను, మళ్ళీ అడిగే పెట్టాను. కావాలంటే మా నాయనమ్మ మా డాడీ ఇప్పిస్తారు, మీరేమొద్దు. ఓ అమ్మ, పిల్లగాడు పెద్దోడయింది, నీకేమెరక పిల్లగా బట్టల గురించి. వాళ్ళు అన్ని వేలది కొన్నారు, వీళ్ళు ఇన్ని వేలది కొన్నారు అని మాకు చెప్తున్నావు. సరే నేను ఇప్పిస్తాను, రాను ఏం రాను, ఇక వస్తారు అది రేపుటి లేదు, సరేనా మరి? ఇగో అమ్మమ్మ, నువ్వు ఇట్లనే చెడుతూ మాటలు మాట్లాడినావు అనుకో, మేము అట్లనే చెడుతూ చేస్తాము. రామ్ చూడు మీ ఇంటికి. ఓయమ్మో, పిల్లగాడు ఏం హుషారయ్యిండే, ఏం హుషారు మాటలు మాట్లాడుతుండే. సరే సరే డాడీ, జర బాధపడకు, నీ తాత దగ్గర పైసలు ఆడుకొని ఒక 12 గుట్టే దాకా, ఇక 12 గుట్టే బస్కి వస్తా బిడ్డ. ఇక ఒకటైతే ఆడుకొచ్చేసరికి ఇక బట్టలు ఇప్పించొస్తుంది. అమ్మకి నాయన ఫోన్ మాట్లాడతా, నేను అమ్మకి ఏదో ఒకటి చెప్తి. మా అమ్మతోనేందమ్మ మాట్లాడేది, ఇక వాటి మమ్మీ అమ్మమ్మ మాట్లాడుతుందంట. హలో మమ్మీ, ఏం చేస్తుర్రురా? ఏం చేస్తున్నామమ్మా, ఇక అమ్మమ్మ నుంచి పోదాం పరే అని బట్టలు అన్ని చదివినా. మేం రామంటే మేం రాము, బట్టలు ఇప్పిస్తేనే వస్తామని నా పానం తింటురమ్మా. బట్టలు అంత ఇప్పిస్తందుకు రావే, ఇక అట్లనే వస్తాము ఇంటికి. ఓ అమ్మో, పిల్లలు ఎంత హుషారయ్యేరే. ఇకప్పుడు ఇప్పిస్తా పరి బిడ్డ అంటే ఏమొద్దు, మా డాడీ తెచ్చిందమ్మమ్మ, రెండు జతలు ఎందుకు అనేది. ఇప్పుడేమో పానం తింటురు. సరే సరే బిడ్డ, పైసలు లేవంటే నా దగ్గర లేవు, మీ నాన్న దగ్గర లేవు, ఏమన్నా అప్పో సప్పో తెచ్చి ఇప్పిస్తీ బిడ్డ. రవి మరి, నేను 12 గంటల బస్సు ఎక్కుతా, 1 గంట వరకు ఆడదాకా రవి, నేను వస్తాదని. సరే సరే అమ్మా. అవో ఒకటే మొత్తుకుంటున్నాడు, డబ్బును రమ్మను అని. 10 గంటల బస్సుకు రారా, అది డబ్బును తీసుకొని ఇంటికి పోదాం అట్లనే. సరే సరే బిడ్డ, ఇక మీ నాయన ఏమంటాడో, పైసలు ఇస్తే ఎంతసేపు అమ్మా, ఇక ఎంబటే పోయి తీసుకొని వస్తా అయిపోతుంది కానీ, ఇక పైసలు లేకని బాధపడుతున్నాము. సరే సరే, మీ నాయన చెప్పి 10 కొట్టంగా బస్కే వస్తుంది. సరే సరే అమ్మా, మంచిది. ఏమైందే, దబ్బున పెట్టేసినావు పోను? ఏమంటుర్రు పిల్లలు? ఏముందయ్యా, తల్లి పానం తింటురంట. అమ్మమ్మ బట్టలు ఇప్పిస్తానికి ఎప్పుడు వస్తుంది, మాకు అమ్మమ్మ బట్టలు ఎరకలేవా? ఇక ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ తోడుకొని తిరుగుతుర్రు, ఇవి కొన్నాము అవి కొన్నాము, రేపు తోడుకోవాలని అంటుర్రు. మేము ఎప్పుడు కొనాలి, మాకు అమ్మమ్మ లేనట్టే ఉంది అని మస్తు ఫీల్ అవుతుర్రంట పిల్లలు. ఇక సరే సరే బిడ్డ, అప్పో సప్పో చేసి నాన్న దగ్గర పైసలు ఆడుకొని వస్తుంది అని ఇక బుజ్జమ్మకి చెప్తే, సరే అమ్మ డబ్బులు రా, ఇక బట్టలు తీసుకొని అట్టనే వస్తాం ఇంటికి పండుగకు అంటే, సరే బిడ్డ అని ఫోన్ పెట్టేసిన. ఓ అమ్మో, అంతేనా? మరి అమ్మమ్మలే ఇప్పియాలని ఏం కాయసు ఉంది? అలా నాయనమ్మకి ఏమైంది? అలా నాయనమ్మ ఇప్పిస్తే కాదా పండుగ పూట? ఏమైనా అరిగిపోతుందా కరిగిపోతుందా? మస్తు పైసలు ఉంటాయి కదనే అలా నాయనమ్మ దగ్గర. అమ్మో, అది ఆఫీస్ గుద్దది, దానికి పైస పోతే పానం పోతుంది, పిల్లలకు బట్టలు ఇప్పిస్తావయ్యా? అమ్మో, దాని కథ వేరే ఉంటది. అదే బిడ్డ పిల్లలకు అయితే ఓ 3, 4 జతలు ఇప్పిస్తుంది. అదే కొడుకు పిల్లలకు ఇప్పిస్తానికి ఇంకా ముందు అడిగేస్తుంది. ఇక పండుగ పూటలు అమ్మమ్మనే ఇప్పియాలి, నేను ఎందుకు ఇప్పిస్తా అని గంట బల్పుతో ఉంటదయ్యా. పిల్లలు శవ ఏడుస్తున్నాయి ఇట్లా. ఇక వట్టిది బిడ్డ అని ఒక 10 రూపాయలు ఇయ్యదంట, దాని ముఖానికి బట్టలు లేకపోయినాది. ఏమొద్దుకో, మన పిల్లలకు మనమే తీసుకొద్దాము. ఇక మళ్ళీ సంవత్సరం వరకు ఎట్లుంటామో ఏం కథనో, ఇక మంచిగా ఉన్నప్పుడే అన్ని దాని ఇప్పియాలి పాటు.
ఆ అమ్మమ్మ తాత ఉన్నప్పుడే. ఎవరు కాదు, ఏ మామ కాదు, ఏ పిన్ని కాదు, ఎవరు కాదు పా. ఆ అవును అవును గాని మరి ఇప్పుడు ఎన్ని పైసలు కావాలి నీకు? 4,000 ఇస్తే 4,000 సమారిపోయా మీ చేసినావు. మరి ఇప్పుడు ఎట్లా కథ? అరే నేను ఉత్తగానే ఖర్చు పెట్టుకున్నట్టు మాట్లాడుతున్నవేందయ్యా నువ్వు? పొదుపు చిట్టి కట్టినా అంటే అప్పు తీరినట్టే కదా. ఆ ఏమో పుణ్యానికి తిని తాగినట్టు, నేనేమన్నా పట్టు చీరలు కొనుక్కున్నట్టు, తిని తాగి ఎంజాయ్ చేసినట్టు మాట్లాడుతున్నవేంది నువ్వు? ఏదో అప్పు తీరింది లెక్క కదా. ఏం అప్పు సప్పు చేసిదే మళ్ళీ నెలకు కట్టుకుందువు కానీ. సరే సరే ఇక నిన్ను పండుగ పూట ఏమన్నా కష్టమే. మళ్ళీ ఏమన్నా అంటే అమ్మగారింటికి అలిగిపోతా అంటావు. నీ అమ్మగారు ఎవ్వరు దేకకున్నా సరే గాని ఓ నా అమ్మగారు అని అంటావు. మరి పండుగ పూట నీ అమ్మగారు ఏమి ఇప్పిస్తుర్రే? మనకు బట్టలు ఇప్పిస్తురా లేదా? అమ్మో ముసలిడికి వచ్చినాక ఇంకా నీకు పండుగ బట్టలు ఇప్పియాలనా? మూసుకోనుండు. ఓ సోరగా ఉన్నప్పుడు పండుగకు దసరా బట్టలు ఇప్పించారు కానీ మీ అమ్మగారు నీ పాస్మల ముఖం దాన ఊకో. నేను పాస్మల్ల గాని కాబట్టి నీ ముఖం చూసుకుంటే ఇప్పటి దాకున్నా. ఇక లేకుంటే ఇంకోటి అయితే ఎప్పుడో ఇచ్చి పెట్టిపోవు నువ్వు చేసి శాతలకు. బాగుంది నేను మళ్ళొస్తా. ఇక ఉడుకుడుకు బువ్వ వండి పెట్టు నేను వచ్చేసరికి. వండి పెడతా గాని నువ్వు వస్తా పైసలు అయితే పట్టుకరా. ఉత్తగానే ఉప్పుకొచ్చినావు అనుకో, ఇక పిల్లలకు బట్టలు ఇప్పియను ఏమి ఇప్పియను. ఇక నేను పండుగకు రమ్మని ఇట్లా ఫోన్ చేయని చెప్తున్నా. ఇక నీ ఇష్టం. అరే పైసలకే పోతున్నా తీయే తల్లి. ఒక 2,000 పట్టుకొస్తా తీయి. ఆగో 2,000 పట్టుకొస్తానంటే నువ్వు ఏది ఇక్కడ మళ్ళీ? మరి ఎన్ని వేలే? షేరు 1,000 రూపాయలు పెట్టి ఇప్పి రాదు. పిల్లలకి ఇద్దరికే 1,000 రూపాయలైనా 2,000 అవుతాయి. మరి బుజ్జమ్మకి ఏమి ఇప్పియాలి? మరి నేనేం కొనుక్కోవాలి? 4,000 కొట్టు. ఇక అందరికి 1,000 రూపాయలల్లో మా నలుగురికి వస్తాయి. ఏంది? నీకు 1,000 రూపాయల చీర కావాలా నీ ముఖానికి? 3,000 తీసుకొస్తా, 3,200 ఇస్తా. వాళ్ళకి 1,000 రూపాయలు పెట్టి ఇప్పి నువ్వు 200 చీర కొనుక్కొని రా సప్పుడు దాకా. నీ ముఖానికి 1,000 రూపాయల చీర ఎందుకే? మస్తు చీరలు ఉన్నాయి అల్మార్ నిండా. అవన్నీ ఎడగొట్టుకుంటావే. ఇగో పండుగ పూట కిరికిరి పెట్టకు. నేను సప్పుడు దాకా అడిగినప్పుడు సప్పుడు దాకా టీయి నిమ్మలంగా. నా ముఖానికి 200 చీరనే ఎక్కువనా? సరే సరే మంచిది బిడ్డ. ఇక మా అమ్మగారు ఎప్పుడైనా బియ్యం పోసేది ఉంటది కదా, అప్పుడు నీ బట్టలు ఇట్లా 100 రూపాయల 150 రూపాయల తీసుకురా అని చెప్తా. ఇక కథ ఎందుకు గాని సప్పుడు దాకా 4,000 తీసుకోండిరా. సరే తీయమ్మా తేకుంటే పంచాదే చేస్తట్నావు. నా జుట్టు ఎంటకలు పట్టి వీక్తట్నావు. ఓ ఉన్న ఇన్ని ఎంటికలని ఉన్న 2 పూసలకు నా జుట్టు ఎంటికలు బట్టి వీక్ తట్టినవే అని అంటున్నావు. కవితమ్మ గీడ కూర్చున్నవేందమ్మా? బాలంతా వయ్యింది గిట్ల కూర్చుంటారా బిడ్డ? ఆడ ఈడ ఊకే మంచం మీద కూర్చొని పండుకొని నాకు యాస్ట్ వస్తుందమ్మా. ఏదో ఒక దగ్గర జరసేపు టైం పాస్ అన్న అవుతుందని ఇట్లా బయటకు వచ్చి కూర్చుంటున్నా. బాలంతా వయ్యుండి గట్ల కూర్చోవద్దు బిడ్డ. చల్లగాలి చూపుతుంది, మంచిది కాదమ్మా పానానికి. జర చెప్తేను బిడ్డ. ఎచ్చగుండాలి పిల్లగాని పొట్టలు వేసుకొని వండుకోవాలి కానీ ఎప్పుడు కూర్చొనే ఉంటావు. ఇక అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉంటావు. బాలంతా అయినప్పుడు మంచిగా వండుకోవాలి. ఏం నిద్ర వస్తుంది అట్లా వస్తుంది. ముద్దుగా వండుకోకనంట నువ్వేందమ్మా అక్కడ ఇక్కడ తిరుగుతుంటావు. ఎక్కడ టైం పాస్ అయితే లేదా నీకు? ఏమో అమ్మా నాకు ఎక్కడ టైం పాస్ అయితే లేదు. అయినా నాకు బోర్ వస్తుంది. ఇక మా ఇంటికాడ ఏం పని చేస్తలేవు కదా, అట్లా అని బోర్ వస్తున్నట్టుంది. ఇక మీ అత్తగారింటికి పోతే అదో ఇదో పని ఉంటది, మీ అత్త అదో ఇదో పని చెప్తుంటది. అప్పుడు నీకు మస్తు టైం పాస్ అవుతుంది కాదు. పని ఎప్పుడు చేదునా ఎప్పుడు దిగుదునా మంచము అని అదే చింతుంది నీకు. నాకు ఎరకలేదా నీ సంగతి? నిజంగమ్మా పని చేసిన పానానికి ఉత్త కూసుంటే అస్సలు చేయని పట్టదు కదా నిజంగా. అవును బిడ్డ. ఇక నాకు ఎప్పటి సందో అనిపిస్తుంది. 9 నెలల కడుపు వేసుకొని ఇక రేపు మాపు గంట అని 2 రోజులు ఖాయం ఉండి ఇట్లా నువ్వు పని చేసుకున్నావు నీ అంతలు నువ్వు. ఇక ఇప్పుడు ఎట్టుంటుందో నా బిడ్డ పానము ఉత్తనే ఉలాము కూర్చుంటుంది, పిల్లగాడు ఊకే వంతుండు అని ఇక టైం పాస్ అయితే లేనట్టుందని నా మనసులో అనుకుంటూనే ఉన్నా. ఇక నువ్వు చెప్తానే ఉన్నావు నాకు. అవునమ్మా నిజంగా మొత్తం నీ బుద్ధులే వచ్చినాయే. ఇక నువ్వు పని పాట లేకుండా ఒక్కనాడన్నా కూర్చుంటావా? ఉత్త కూర్చుంటే నా కాళ్ళన్నీ గుంజుతున్నాయి బిడ్డ. అదో ఇదో పని చేస్తా అని చేస్తూనే ఉంటావు. సేమ్ నీ లెక్కనే అమ్మా. నాకు ఇట్లా ఉత్త కూర్చుంటే ఎక్కడ పొద్దుపోదు. గదే గదే గాని ఇక నేను బాలంతా ఉన్నప్పుడు నాకు అట్లనే ఉండేది బిడ్డ. ఇక మా అమ్మ మా నాయనమ్మ ఒకటే పని తిట్టేది. ఈ పొరికి ఇంత చింతున్నదే ఏమైనా బాలంత లేకుండా అక్కడ ఇక్కడ జో తిరుగుతుంది. ఇంత చింత లేదు, పిల్లగానికి బాధ అవుతుంది బిడ్డ అని మస్తుగా తిట్టేది అన్న విట్టినప్పుడు. ఇక ఇప్పుడు నీ పరిస్థితి ఇట్లా గట్టినే ఉంది. వద్దు పో మమ్మీ, పానం మంచిగా ఉండదు పో, పిల్లగాని పొట్టలు వేసుకొని పండుకోపో. పండుకుంటా గాని మా అత్త పోతప్పుడు ఏమైనా చెప్పిందానే? నీ అత్త పాడు గాని ఏమత్త పాడైందమ్మా మీ అత్త? నీ అమ్మ ఆకరి పికర్ తప్పిన అత్త. ఏమన్నా ఆకరి పికర్ ఉన్నదమ్మా? నన్మడు పుట్టిండు మరి 21 దావత్ ఎచ్చటే చేస్తారు ఏం కథ? వదినమ్మ ఏమైనా చీరలు గిట పట్టుకరానా? ఎవరెవరికి పట్టుకరానా ఏమన్నా అడుగుతుందా? మరి నువ్వు గీల గీలద్ది అని చెప్తుందా మీ అత్త?
ఈ చింతలేని సంసారం చల్లగుండా. ఆమె గంతే అమ్మ, ఆమె గురించి తెలివందేముంది. ఇక పోనీ తీయే, మరి నువ్వు ఎప్పుడు తెస్తావు చెప్పు. ఇంకా 2 రోజులే ఉంది. పండుగ తెల్లారో మా తెల్లారో వస్తుంది కదా 21. అవును బిడ్డ, ఇక పండుగ బట్టలు తెచ్చుకోవాలా, 21కి బట్టలు లేవాలా, నాకు ఎక్కడ అర్థమైతలేదు. మీ అత్త చల్లగుండా ఏదో ఒకటి చెప్పకపోయే అని ఇంకా అదే టెన్షన్ పడ్డది. ఇక మీ నాయనని పైసలు అడుగుతానేమో నా దగ్గర ఒక్క రూపాయి లేవని అంటాడు. నా దగ్గర మొన్న పొదుపు షీట్ల పైసలు తీసుకున్నా 12,000 ఇక ఉన్నాయి బిడ్డ. ఇక గవ్వే ఖర్చులకు వెళ్ళదిద్దాం అనుకున్నా గానీ మళ్ళా మీ అత్త ఏమంటదో, ఇక మా అల్లుడు ఏమంటాడు, బంగారం గిట్ట పెట్టకుట్టని గదే చింత పడ్డది పో. పైసలు లేనిది ఏం చేస్తావమ్మా, ఏ ముద్దు తీయే. ఇక వాళ్ళు పెద్ద పోకడ పోతారు. ఇక వాళ్ళ నాయన మేం తీసుకురాదు కానీ ఓ అమ్మమ్మ అద్దేవాలి ఇద్దేవాలి అని అంటది. ఎందుకు వచ్చిన బాధ, నేను ఇక్కడ పైసలు లేనప్పుడు సబ్బు దాకా ఊకోరాదమ్మా, లేని పెంటనే తినిగా పెట్టుకుంటావు. గంతే అంటవా బిడ్డ, ఇక నువ్వు అన్ని సర్దుకొని పోతావు. ఇక తల్లి గురించి తండ్రి గురించి ఆలోచిస్తావు గాని ఇక నీ మొగడు నీ అత్త ఆలోచిస్తారా బిడ్డ. అమ్మమ్మలు ఉన్నప్పుడు మొట్టమొదల కాని పైనాక 21 దావత్ మంచి చేయాలి, ఇంత బంగారం పెట్టాలని ఎవరైనా ఆశిస్తారు. ఇక పట్నంలో ఉన్నోళ్ళు అయితే ఇంకా ఎక్కువ బిడ్డ. ఆమె దగ్గర 2 గ్రాములు 3 గ్రాములు ఉంటే ఇక వాళ్ళు తులాలు పెట్టాలి, 2 తులాలు పెట్టాలని పెద్ద పోకడ పోతారు. గంత మా దగ్గర లేదు బిడ్డ. ఏదో శాతనంత పెడదామంటే ఈ పైసలు బట్టలకి ఏమైతుంది, బంగారానికి ఏమైతుంది అని నాకు ఎక్కడ అర్థమైతలేదు పో. ఏమమ్మా, నువ్వైతే ఏమైనా వాళ్ళ గురించి ఆలోచిస్తావు. వాళ్ళకి ఇంతనన్నా చింతున్నదా అని. ఆగో నాయన వచ్చింది చూడే. వచ్చినవా అయ్యా, యాదిల్లే ఉన్నావు పాటు. ఎందుకే, ఏమైంది? ఏముందయ్యా అయ్యేది. ఇక పండుగ రేపేనంట, దసరా పండుగ. దసరా పండుగ వెళ్ళ తెల్లారో మరి తెల్లారో 21 రోజు అవుతుంది. ఆగాయల దావత్కి మరి పైసలు ఎట్లా, ఏం సంగతి అని అడుగుతుంటే నువ్వేమన్నా అసలు అర్థమవుతుందా నీకు, ఇంత సమాధానం ఇస్తలేవు. నాకేం అక్కడి పీకరు అని దూడుకొని పోతూనే ఉన్నావు. మా నాకే ఉన్నా అది పట్టి. అరే చేద్దాం చేద్దాం తీయరాదు, ఇంకా 2-3 రోజులు ఉంది. అప్పటి వరకు సుధరాంచుకుందాం తీయి. ఇంకా 2-3 రోజులు ఉన్నది అంటున్నావు. బట్టలు ఎప్పుడు తెచ్చుకుంటాము, బట్టలు ఎప్పుడు పట్టించుకుంటాము. అవ్వో ఇవ్వో సామాన్ తెచ్చుకోవాలన్నాయి, పిల్లగానికి ఇంత బంగారం పెట్టాలన్నాయి. అవన్నీ ఎప్పుడైతే చెప్పు, 2 దినాలల్లా పండుగనే ఉంది. బట్టల షాపులు పండుగ వెళ్ళిన తెల్లారు ఉంటాయా? ఇవన్నీ బంద్ చేసుకొని పోతారు వాళ్ళు. ఎప్పుడు తెచ్చుకుంటాము, ఏం కథ చెప్పు. కదే పైసలు కదే, పోయి బట్టలన్నా తీసుకొస్తా. ఇక బంగారం సంగతి తర్వాత చూద్దాం గాని. ఇంకా బట్టలు తేవాలే, బంగారం తేవాలా అనే? ఆ బట్టలు తెస్తే సరిపోదా? బట్టలు అలాగ తేవాలి, బంగారం అలాగ తేవాలి. ఇప్పుడు పట్నం వాళ్ళు అందరు వస్తారు. కవితమ్మ లత గారు అందరు వస్తారు. వాళ్ళ ఆడపిల్లలు ఆడపిల్ల పిల్లలు, వాళ్ళ అత్తలు చిన్నమామలు చిన్నత్తలు అందరు వస్తారు. వాళ్ళందరి ముందు ఇజ్జత్ పోదా చెప్పు. ఇక దావత్ బందోబస్తు చేయాలన్నాయి, అద్దతులమో తులమో బంగారం పెట్టాలన్నాయి. ఇక పట్నం వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యా ఇంత దానికి ఇంత ఇజ్జత్ తీసి పడేస్తారు, వంటలు గిట్ల మంచిగా చేసి పెట్టాలి. అరే మనం ఎందుకు తెస్తామే? వాళ్ళ నాయనమ్మ ఉన్నాక వాళ్ళ నాయనమ్మ పట్టుకొస్తుందేమో తీయరా అది. అవన్నీ దావత్ చేసుడే మన లెక్క. మన వంతుల మొదటి దావత్ మనమే చేయాలి కాబట్టి మన ఇంటికాడ అందరిని పిలుస్తాము. ఆ వంటలు గిట్ల బందోబస్తు చేద్దాం గాని గా బంగారం జోలు ఎందుకు పెట్టుకుంటున్నావే? గా లొల్లి పంచాదులే మొద్దుకో. నేను ఇట్లా అదే అంటున్నా నాయన. ఇక అమ్మనేమో ఊకుంటలేదు, బంగారం దేవాల బిడ్డ ఇజ్జత్ పోదా చెప్పు. మోదాలు మన్మడు పుట్టి అమ్మమ్మ దేలేదమ్మా అని అంటారు అని అంటుంది. మీ అమ్మకు గతి లేకున్నా గాని పెద్ద పోకడ పోతది. మరి ఆమె దగ్గర పైసలు ఉంటే తెస్తదేమో తీయి. నా దగ్గర ఎక్కడివి పాడైనవి. నా దగ్గర 2-3 వేలు ఉన్నాయి కానీ ఇక బట్టలకు ఇయ్యంగా ఇంకా 10,000 ఇయ్యి. 1 గ్రాము 2 గ్రాములు వేసుకొస్తా. ఏమో అమ్మా నీకెరుక. ఏంది బట్టలకు ఇచ్చినాక ఇంకా అలాగా బంగారానికి ఇయ్యాలనా? లేవు లేవు నా దగ్గర. ఇష్టం ఉంటేదే లేకుంటే లేదు. సప్పుడుదాకా లేకుంటే. అరే ఎప్పుడు పెడతామా చెప్పు. పుట్టక పుట్టక మన్మడు పుట్టినప్పుడు అన్నింటాల దేవాలి కదా. ఎవరు ఏది వంక పెట్టకుట్టా. మన కొడుకుకి ఇంకా కాంతే కాలేదు, ఎవరు పుట్టలేదు. మన ఇంట్లో మొదలు పిల్లగాడు పుట్టినప్పుడు అన్నింటాల దేక నీకు ఏమైతుంది చెప్పు బాధ. నా దగ్గర అయితే పైసలు లేవే. నువ్వేమన్నా చేసుకో, ఏమన్నా తెచ్చుకో. నీ కొడుకుని అడుగుపో. మేనమామ ఏం తీసుకురాడానే? నీ కోడలకు నీ కొడుకుకి చెప్పి ఇంత బంగారం తీసుకురా వాళ్ళకి చెప్పు, వాళ్ళే పట్టుకొస్తారు. అమ్మో, నా కొడుకు పెడతా పెడతా అంటాడు కానీ నా కోడలు పెట్టనిస్తుందా? అది పైస ముచ్చది. నా మొగడు ఎందుకు చేస్తాడు? నా మొగడు ఏమైనా కష్టం చేస్తుందా అని మొగన్ కంటే ముందే అదే వలుకుతుంది. ఏమొద్దయ్యా, ఏమున్నదో లేదో నేనే సుధరాంచుకుంటా గాని. సరే బట్టలకైతే పైసలు లేపో, పోయి వస్తా. మరి ఒకదానివే పోతావా? మీ అక్కని కోడల్ని ఎంట పెట్టుకొని పోతావా? ఏ కోడల్ని కొయ్యామని ఎవ్వని ఎంట పెట్టుకొని పోను, ఒకదాన్ని పోయి తీసుకొని వస్తా. నాకు ఎరకలేదా ఎట్లా పట్నము. ఓ అమ్మ, దసరా ఆఫర్ చీరలంట. ఏ పండుగ ఆఫర్ అన్నట్టు 21 బట్టలు ఇట్లా తీసుకొని వస్తా. అయ్యే పోతుంది పాటు. ఒకదాన్నే పోయేస్తా, గాళ్ళు గీళ్ళు ఎందుకు అయ్యా.
మళ్ళీ వాళ్ళకి అదో ఇదో ఇప్పించుడే సరిపోతుంది. పైసలు లేవంటున్నావు కదా ఊకో. అమ్మా వద్దు ఒక్కదాన్న తీసుకోవాలి కదమ్మా, వద్దు ఫీల్ కాదా అని చెప్పకుండా పోతే. ఏం ఫీల్ కాదు ఊకో బిడ్డ, ఎవరి ఫీల్ కాదు. దాని రూపాయి సొత్తు ఏమైనా తీసుకొని పోతున్నానా నేను, దాని మొగంది ఏమైనా తీసుకొని పోతున్నానా? మీ నాయన ఇచ్చిన పైసలతోనే ఉన్నదో లేదో పోయి కొనుక్కొస్తా. ఇప్పుడు దాన్ని తీసుకొని పోతే అన్ని వేరే చీరిప్పి ఇన్ని వేరే చీరిప్పి పండుగ వస్తుంది కదా అత్తమ్మ, నాకు ఇట్లా ఒక చీరిప్పి రాదని వేరే వేరే చీరలు పట్టుకుంటది. దానికి నేను ఎందుకు ఇప్పిస్తా బిడ్డ? వాళ్ళ అమ్మగారు ఎప్పుడన్నా నాకు ఒక అంగిరైతే తెచ్చిన ముఖమా? ఏమొద్దు, దాన్ని ఏం కొంటవో నేను. అరే కొంట పోకుంటే ఫీల్ అవుతుందేమోనే. ఉన్నదాన్ని ఒక్కదాన్ని నేను కోడలు మా అత్త చూసినావు, నన్ను విలువకుంట చేయకుండానే పోయింది, ఒకతే పోయింది అని దావత్కి ముఖం అంతా మార్చుకొని ఉంటది. ఎందుకు వచ్చిన బాధ? కొంట పోరాదు, ఇద్దరు కలిసిపోర్రి. ఇగో నేను చెప్పినట్టు నిర్రి సప్పుడు దట్ట మూసుకొని ఉండిర్రి. నేను ఒకదాన్నే పోయేస్తా నాకు ఎరకలేదా అంటే మీరేమో కథలు పడుతురు. దాన్ని తీసుకోతే వేల వేల చీరలు పట్టుకుంటదయ్యా, కానీ పైసలు నా దగ్గర ఎక్కడ ఉన్నాయి? నువ్వు గమ్మత్ మాట్లాడుతూ మూసుకొని ఉండు. ఇగో ఎట్లుంది మన వీడియో మనలందరికీ నచ్చింది అనుకుంటాం. నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ కొట్టుర్రి. ఇక చాలా రోజుల తర్వాత మన వీడియోస్ అనేది వస్తున్నాయి కదా. ప్లీజ్ దోస్తులు, కొత్తగా మన ఛానల్ మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇంకా ఈ రోజు నుంచి డైలీ వీడియోస్ పెట్టి మీకు ట్రై చేస్తాము మాక్సిమం. ఇంకా నిన్న మొన్న టైం లేక చుట్టాలు ఉండే, పండుగ రోజు మా ఆడపిల్లలు వాళ్ళందరూ వచ్చిండ్రు. ఇక చేసుకొని ఇక టైం లేదు. నిన్న నైట్ వెళ్ళిపోయారు, ఈ రోజు మార్నింగ్ వీడియో చేసి మీకోసం తీసుకొస్తున్నాము. ఇక మేము ఇంత కష్టపడి వీడియోస్ రెడీ చేసి మీకోసం తీసుకొస్తున్నాం కాబట్టి మీరు మా కోసం ఒక చిన్న హెల్ప్ చేయాలి. హెల్ప్ చేయడం ఏంటంటే మీరు పెద్దగా చేయాల్సిన అవసరం లేదు, చిన్న లైక్ కొట్టుర్రి. అట్లనే హైప్ పాయింట్స్ అనేవి ఇవ్వడం అస్సలు మర్చిపోకూడదు దోస్తులు, సరేనా? రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటివరకు చూస్తున్నాండి స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికి మళ్ళీ కలుద్దాం.